హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్. నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. ఇంకా ఆ రోజు ఏమేమి చేశాను, ఎలా జరిగింది, ఎలా గడిచిపోయింది పిల్లలతో సరదాగా అనేది వీడియో అయితే వ్లాగ్ తీశాను. ఇంకా మార్నింగ్ రొటీన్గా చేసుకునే పనులన్నమాట. నేనైతే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లలేమో లేచిన వెంటనే గంతులు వేస్తూ ఆటలాడుకుంటూ సరిపోతుందన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదండి, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే నా పనిలో నేనుంటున్నాను. ఇంకా నేనైతే లోపల బయట అంతా క్లీన్ చేసేసుకుని రకోడు లేచాడనమాట. లేచిన వెంటనే తల అంతా చెదిరిపోయి ఉంటుంది కదా, ఫస్ట్ అయితే తల దువ్వేశాను. తర్వాత బ్రష్ చేసుకుంటాను అంటే లక్కోడినే తనకి తాను నేర్చుకుంటుంది కదా బ్రష్ అది చేసుకోవడం అని చెప్పి చేయమని చెప్తున్నాను. తర్వాత నేను స్నానం చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి బ్రష్ చేపిస్తానమాట. కానీ తనకు తాను బ్రష్ అది చేసుకోవడం అది నేర్చుకుంటుంది కదా అని చెప్పి ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయమని చెప్తానమాట. ఇంకో నేను 2 సార్లు అలవాటు చేశానండి. అలా కుర్చీ వేసి కుర్చీ ఎక్కించి బ్రష్ అది చేయించడం నేర్పించాను. అదే అలవాటు అయిపోయింది. ఏదైనా సరే పిల్లలకి ఫస్ట్ నుంచి మనం ఒకటి అలవాటు చేసామంటే అదే డైలీ అలవాటు చేసుకుంటారనమాట. అలా చెయ్యాలి అన్నది మైండ్లో సెట్ అయిపోతుంది. అలా అలవాటు 2 సార్లు అలవాటు చేసుకుంది. నేనే ఎక్కించి బ్రష్ అది చేయించడం అది నేర్పాను. తర్వాత నుంచి కుర్చీ తెచ్చుకుని తనకు తానే ఎక్కి బ్రష్ అది తీసుకుంటుంది. కానీ పేస్ట్ పెట్టుకోవడం రావట్లేదనమాట. నేను పేస్ట్ పెట్టిస్తే బ్రష్ అది చేస్తుంది. ఎలా చేసినా కానీ తనకు తాను బ్రష్ చేస్తున్నానన్న ఫీలింగ్ లక్కోడికి ఉంటుంది. ఇంకా అన్నీ నేర్చుకుంటుందన్న ఫీలింగ్ నాకు ఉంటుందన్నమాట. ఇంకా లక్కోడైతే బ్రష్ చేస్తుంది. నేనేమో లోపల బయట అంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకుంటాను. హాట్ వాటర్ తాగుతూ పనులు చేసుకుంటాను అనమాట. లోపల బయట తుడుచుకోవడం అది హాట్ వాటర్ తాగుతూ పని చేసేసుకుంటాను. పని అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే చట్నీకి పోపు వేపేసాను. పిల్లలకి కంపల్సరీ చట్నీ ఉండాలి. మా వాడికి అంత చట్నీ పని ఉండదు. నేను నార్మల్గా అయితే చట్నీలు చాలా తక్కువ చేస్తానండి. ఇంట్లో ఊరగాయలు అవి ఉంటాయి కదా, చట్నీలు చేస్తూ కూర్చుంటే అవి పాడైపోతాయని చెప్పి అవే వేసేస్తూ ఉంటాను. చట్నీ మ్యాక్సిమం చెయ్యను. మా వాడికి కూడా మ్యాక్సిమం ఊరగాయ పచ్చళ్ళు అంటేనే ఇష్టం అనమాట. చట్నీ కూడా అంత ఉండదు. ఎప్పుడైనా అడిగితే పల్లీల చట్నీ అడుగుతాడు, వైట్ చట్నీ చెయ్యమ్మా అని అడుగుతాడు. చాలా ఇష్టం. ఇంకా దెబ్బకాయ పచ్చడి ఒకటి ఇష్టంగా తింటాడు. చేసినప్పుడు తింటాడు అనమాట. అంత చట్నీ ఉండాలి చెయ్యాలి అన్న పని అయితే మా వాడైతే ఇప్పించడండి పాపం. మా ఆయన కూడా అంతే. ఇంకా మా పండుగడికి అయితే చట్నీ ఉండాలి. ఇప్పుడు మెయిన్గా వాడి కోసం చేశానమాట. ఎవరైనా మా ఇంటికి వస్తే వాళ్ళని బాగా చూసుకోవాలి కదండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళకి ఇష్టమైనది పెట్టాలి. అందుకని చెప్పి వాడు తిండని వాడి కోసం చట్నీ అయితే చేశానమాట. వాడి కోసం చేశానన్న మాటే కానీ అందరం తిన్నాము. ఇంకా చట్నీ వచ్చేసి చాలామంది రెసిపీ అడుగుతున్నారు. నేను ఇంకోసారి షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. నార్మల్గా ఇప్పుడు చెప్తాను. పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, ఇంకా కొంచెం జీలకర్ర, దాంట్లోనే ఎండుమిర్చి, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి ఇంకా చిన్న ముక్కలుగా కోసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు టేస్ట్కి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క, ఇంకా కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. రెడ్ చట్నీ బాగుంటుంది టేస్ట్. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్ల సెక్షన్ అన్నీ అయిపోయినాయండి. నేనైతే ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు మనకు వీడియోస్ తీసుకోవడం అది హడావిడిలో కుదరదు కదా. నేనైతే ఇంకా పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి నేను కూడా తినేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు మంగళవారం, బుధవారం, మేము సండే ఈ 3 రోజులు కూడా నాన్ వెజ్ తింటాము. మిగతా రోజుల్లో తినమన్నమాట. అందుకని చెప్పి చికెన్ అయితే తెప్పించాను. హాలిడేస్ కదండి, పిల్లలకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు చేయమని. అందరూ చికెన్ అయితే ఇంకా మస్ట్ ఉండాలన్నమాట. పిల్లలకి ఇష్టమైనది నాన్ వెజ్లో చికెనే. అందుకని చెప్పి చికెన్ తెప్పించేసాను అనమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు, ఇంకా చికెన్ మంచూరియా కూడా చేయమన్నారు. 2 కూడా కలిసి వస్తాయి కదా అని చెప్పి ఒక కోడిని అయితే కొట్టించేయమన్నాను. ఇంకా మా ఆయన అయితే బోన్లెస్ పీసెస్ విడిగాని, బోన్తో ఉండేవి విడిగాని కుట్టించారనమాట. అంటే కర్రీ వండుకునేలాగా. ఇంకా బోన్లెస్ పీసెస్తో ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా చేద్దాం కదా అని చెప్పి అన్ని బోన్లెస్ పీసెసే కొట్టించారనమాట. ఎక్కువ మెత్తని ముక్కలు కొట్టించారు పక్కకి. ఇంకా పిల్లలు చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగారు కదా, ఫస్ట్ అయితే అన్నం పెట్టేద్దాము కుక్కర్లో. రైస్ చల్లారాలి కదా, ఫ్రైడ్ రైస్లోకి పొడి ఆడుతూ వస్తుందని చెప్పి ఫస్ట్ అయితే కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. బోన్లెస్ చికెన్ పీసెస్ అన్నీ పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా మంచూరియా వేద్దామని చెప్పి అన్నీ కూడా
ఒకసారి మ్యారినేట్ చేసేసుకున్నాను. చికెన్ పకోడీ వేసేసి ఈవినింగ్ టైంలో మనకి ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఒకసారి చికెన్ పకోడీ వేసేసి పక్కన పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి మనం మంచూరియా చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది కదా అని చెప్పి చికెన్ అయితే ఫస్ట్ నేను 1 గంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. పెద్దగా ఎక్కువ ప్రాసెస్ ఏం చేయలేదు. నార్మల్గా బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకుని ఒక నిమ్మ చెక్క పిండుకున్నాను అంతే. ఇంకేం వేయలేదు. ఇంకా మసాలా పౌడర్ అనమాట, మన దగ్గర హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను 1 గంట పాటు. గంట తర్వాత ఆ చికెన్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని గ్యాస్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసేసుకొని ఎర్రగా వేగనిస్తే సరిపోతుంది. మనకి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇదే పకోడీ నేను ఫ్రైడ్ రైస్లోకి ఇంకా చికెన్ మంచూరియా కూడా చేయబోతున్నాను. అన్నీ ఒకసారి వేసేసుకున్నాను. ఎక్కువ పని పెట్టుకోకూడదు అని చెప్పి సింపుల్గా టేబుల్ చేద్దాము అని చెప్పి ఇంకా పకోడీ వేగిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్లోకి కూడా అన్నీ కోసి పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా తరిగేసి పక్కన పెట్టేసుకున్నాను. పకోడీ వేసిన వెంటనే ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దాము అని చెప్పి ఆల్రెడీ రైస్ పెట్టేశాను కాబట్టి రైస్ కూడా ఒక బేసన్లోకి తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను ఫ్యాన్ కింద. అలా చల్లారబెట్టుకోవడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా నేను లాంగ్ వీడియోలో చూపించలేదండి, షార్ట్ వీడియోస్ తీసానమాట. సింపుల్గా ఉంటుంది కదా రెసిపీ చెప్పడానికి. ఇలా లాంగ్ వీడియోలో అయితే స్కిప్ చేస్తూ చూస్తారు కాబట్టి పెద్ద అర్థం కాదు. మొత్తం ఫుల్ వీడియో అంటే చూడరు కదా, స్కిప్ చేస్తూ చూస్తారు కాబట్టి అంత క్లారిటీగా ఉండదని చెప్పి షార్ట్ వీడియో అయితే 1 మినిట్ వీడియోయే ఉంటుంది కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది, చూడటానికి కూడా సింపుల్గా అయిపోతుందని చెప్పి షార్ట్ వీడియో తీశాను. నేను అప్లోడ్ చేస్తాను, ఇంకా అప్లోడ్ చేయలేదు. కమింగ్ సూన్ వీడియోస్లో వస్తుంది. ఆల్రెడీ నేను చికెన్ ఫ్రైడ్ రైస్ వీడియో పెట్టాను మన ఛానల్లో, కానీ అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగా వచ్చింది. బయట స్ట్రీట్ స్టైల్లో చాలా అక్కడ మనకి బయట ఎలా చేస్తారో అంతకన్నా బాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. నాకు పిల్లలు తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చేసినవి శుభ్రంగా బాగుంది అని తింటే ఎంతైనా కూర్చొని చేయగలను వంటగదిలో. అస్సలు అలసట అని అనిపించదు అనమాట. అది హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నాకు జరగలేనిది నా పిల్లలకి జరగాలి. నేను ఏదైనా నా జీవితంలో లోటుగా ఉన్నది నా పిల్లలకి లోటు అవ్వకూడదు అని చెప్పి నేను అనుకుంటానమాట. నేను ఇలా అడిగి చేయించుకునే సిచ్యువేషన్ అయితే ఏమీ రాలేదు. ఏది ఉంటే అదే తినడమే అనమాట. అలా నా పిల్లలకి ఉండకూడదు. నా పిల్లలు ఏదైనా సరే స్వేచ్ఛగా అడగాలి, వాళ్ళకి శుభ్రంగా చేసి పెట్టాలి అని చెప్పి నేనైతే వాళ్ళు అడిగింది కాదన్ను. మ్యాక్సిమం కొంచెం లేట్ అయినా సరే చేసి పెడతాను. పిల్లలకి ఎప్పుడు కూడా ఏదైనా స్వేచ్ఛగా అడిగే హక్కు, అధికారం కేవలం తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందండి. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర ఉండదు. అందుకని చెప్పి నా పిల్లలకి నేనైతే కంపల్సరీ ఆ అధికారాన్ని ఇవ్వాలి అనుకుంటాను. అధికారం అని కాదు, ప్రేమ అనమాట. నేను పొందలేని ప్రేమ నా పిల్లలకి ఇవ్వాలి, అంతేనండి. ఫ్రైడ్ రైస్ అయితే వండడం అయిపోయింది, పిల్లలకి పెట్టడం కూడా అయిపోయింది, వాళ్ళు తినడం కూడా అయిపోయింది. తినేసిన తర్వాత కొంతసేపు కూర్చొని చదివిస్తున్నాను అనమాట. మనం పిల్లల దగ్గర ఎంత జ్యూయల్గా, ఎంత సరదాగా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. నేను మాత్రం చదివించేటప్పుడు చాలా స్ట్రిక్ట్గానే ఉంటాను. అలా కూర్చొని చదివిస్తాను అనమాట, కథలనివ్వను. హాలిడేసే కదండి, రోజస్తమాను ఆడుకుంటున్నారు. కనీసం రోజులో 1 గంట అయినా చదువుకుంటే బ్రెయిన్ అనేది చదువు నుంచి ఆటల మీదకి మళ్ళకుండా ఉంటుంది. అలానే చదువునివి మర్చిపోకుండా ఉంటారనమాట. కొత్తవి నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ చదువుకున్నవి మర్చిపోకుండా ఉంటే చాలు ఈ రోజుల్లో. ఇంకా పిల్లలైతే చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం అయితే చికెన్ మంచూరియా అయితే చేశాను. ఎక్కువ టైం ఏం పట్టలేదు, సింపుల్గానే అయిపోయింది. ఉదయం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడే నేను చికెన్ పకోడీ వేపేసి పెట్టేసుకున్నాను మంచూరియాలోకి కూడా. అందుకని చెప్పి సింపుల్గా సాసెస్ వేసేసి వెజ్జీస్ వేసేసి చక్కగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. సూపర్ అంటూ తినేశారు. వీళ్ళేమి సూపర్ అనలేదు, నేనే అడిగాను అనమాట, ఎలా ఉందిరా చెప్పండిరా అని చెప్తే అప్పుడు సూపర్ అని చెప్తున్నారనమాట. ముందు నార్మల్గా తినేస్తున్నారు అంతే, ఎలా ఉందని కూడా చెప్పట్లేదు. అలా ఉంటుంది పిల్లలతో. మలక్కోడు మాత్రం ఇలా నోట్లో పెట్టుకోగానే నవ్వలను కూడా నవ్వలదు, సూపర్ అని చెప్పేస్తుంది నా బంగారు తల్లి వరది. ఇంకా పిల్లలైతే చికెన్ మంచూరియా తినేశారు. తినేన తర్వాత లాస్ట్లో కొంచెం మిగిలితే నేను తిన్నాను అనమాట. వాళ్ళని తిన్నంత తినేయమన్నాను, తర్వాత నేను తింటానులే అని చెప్పాను నాకు పెడుతుంటే. ఇంకా పిల్లలైతే తినేసి బయట క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. కొంచెం సేపు ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా, ఆడుకోమని చెప్పాను అనమాట. ఇంక నేనైతే వాళ్ళు మిగిల్చింది తినేసి నేను కూడా బయట పనులు, లోపల పనులు అన్నీ కంప్లీట్ చేసేసుకొని కొంచెం సేపు షటిల్ ఆడుతున్నాను. డైలీ కూడా మా పండుగాడితో ఆడుతున్నాను అనమాట. మా వాడు కూడా ఆడతాడు కానీ లెఫ్ట్ హ్యాండర్ అనమాట వాడు. ఒకవైపు కొడితే ఇంకో వైపు కొడతాడు. అలా పిల్లలతో సరదాగా టైంపాస్ అయితే అయిపోతుంది ఈవినింగ్ టైంలో. ఆరయ్యాక కిందకి దిగామన్నమాట. ఇంకా కిందకి దిగిన తర్వాత మా చిన్నత్తమ్మ పనసకాయ అయితే పంపారనమాట. నాకు పనసకాయ అంటే చాలా చాలా ఇష్టం. ఇదేమో బాగా ముగ్గిపోయింది. ఇంకా ఇలా
వేళ్ళతో తీస్తుంటేనే వచ్చేస్తుందనమాట. సింపుల్‌గానే వచ్చేస్తుంది కదా అని చెప్పి మా ఆయన వచ్చే వరకు ఆగుదాం అనుకున్నాం గానీ పండుగాడు పిన్ని మనమే తీసేయచ్చు పిన్ని, బాబాయ్‌కి సర్ప్రైజ్ ఇవ్వచ్చు పిన్ని అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడనమాట. చేతికి శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకున్నాము. అది ఎంత పండిపోయినా గానీ కొంచెం జిగురు ఉంటుందనమాట. గమ్ములా ఉంటది. అది చేతికి అంటుకుపోతది. అందుకని చెప్పి చేతికి శుభ్రంగా ఫుల్‌గా కొబ్బరి నూనె రాసుకొని అప్పుడు కొయ్యడం స్టార్ట్ చేసాము. చాలా ఈజీగానే వచ్చేసింది. కోసేసాం కానీ ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా కోస్తే మనకి తొనలనేవి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇది ముగ్గడమే అడ్డంగా ముగ్గిందనమాట. అందుకని చెప్పి మేము అడ్డంగా కోసాము. కానీ చాలా ఈజీగానే వచ్చేసాయి కోసేటప్పటికి. తొనలైతే చాలా తీయగా ఉన్నాయండి. కొబ్బరి ముక్కలా ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి. పెద్ద పెద్ద పనస్తొనలు అనమాట. నాకు నార్మల్గా పనస్తొనలు అంటే చాలా ఇష్టం. కానీ బయట కొనుక్కుంటే చాలా రేట్ అమ్ముతున్నారు. అవి కూడా చాలా చిన్నగా పల్చగా ఉంటున్నాయి. అసలు తిన్నట్టే అనిపించట్లేదు తింటుంటే. ఇవి మొన్న మా చిన్నత్తమ్మ 4 పంపారు పనస్తొనలు. అవే అనమాట. ఇప్పుడు కాయ ఇచ్చారనమాట. లక్కోడికి ఇష్టం అని చెప్పి కాయ పంపించారు. లక్కోడైతే చాలా ఇష్టంగా తింటది. మొన్న బయట ఎక్కడో కనిపిస్తే లక్కోడే కొనుక్కుందనమాట. 10 తొనలు 50 రూపీస్ చెప్పారనమాట. అస్సలు చాలా చిన్నగా పల్చగా ఉన్నాయి. అస్సలు తిన్నట్టే అనిపించలేదు. ఇంక లక్కోడు ఇష్టంగా తింటుందని చెప్పి ఎవరం తినలేదు. లక్కోడికే దాచిపెట్టాను. 2, 3 సార్లు అడిగి తిందనమాట. పిల్లలు ఏదైనా ఇష్టంగా తింటే అది మనకి తినబుద్ధేది కదండి. నోటి దాకా పెట్టుకుంటాం కానీ వాడు ఇష్టంగా తింటున్నాడు, పిల్ల ఇష్టంగా తింటుంది, ఇంకా మళ్ళీ మనం తినేస్తే వాళ్ళు అడిగితే ఇవ్వలేమేమో అని చెప్పి పక్కన దాచి వాళ్ళకైతే పెడతాం కదండి. నేనే కాదు ప్రతి తల్లి అలాగే ఉంటుంది. ఇంకా పనస్తొనలు అయితే వలవడం అయిపోయింది. మేమైతే ఒలుస్తూనే తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద పెద్ద తొనలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మేమే తినలేదండి. ఇంటి పక్కన వాళ్ళకి కూడా పంచిపెట్టామన్నమాట. పంచిపెట్టి మా అక్క అడిగింది కొన్ని, మా అక్కకు కూడా బాక్స్లో తీసిపెట్టి మిగిలినవి మేము తిన్నామన్నమాట. ఇది కూడా మామిడి పళ్ళులాగా సీజనల్ ఫ్రూటే అండి. మామిడి పళ్ళు ఎంత ఫేమస్, ఈ పనస్తొనలు కూడా అంతే ఫేమస్. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంట్లో ముగ్గునికాయ ఉందంటే ఆ స్మెల్కే ఆహా అనిపిస్తుంది అనమాట. అంత బాగా వస్తుంది స్మెల్. ఇంకా పనస్తొనలు వలవడం అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఉదయం ఫ్రైడ్ రైస్ ఉంది కదా అదే పెట్టేశానండి. ఇంక ఈవినింగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా నేను కూడా నైట్ టైం ఏం తినట్లేదు. నార్మల్గా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే తినేసి పడుకుంటున్నాను అనమాట. మా ఆయనకి పిల్లలకి సరిపోతుంది. అదైతే పెట్టేశాను. ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయమన్నారనమాట పిల్లలు. ఇంకా ఇంట్లో కూడా మామిడి పళ్ళు ఉన్నాయని చెప్పి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేశాను. అది కూడా షార్ట్ వీడియోలో పెడతాను. లాంగ్ వీడియోలో అయితే నేను ఫుల్ వీడియో తీయలేదు. ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి శుభ్రంగా తినేసి లూడో ఆడుకుందాం రా పిన్ని అంటున్నారు. నా పని అవ్వనివ్వండి రా అని చెప్పి ఇంకా తిన్న సామాన్లన్నీ తోమేసుకొని ఫైనల్గా హాట్ వాటర్ పెట్టేసి ప్లాస్కోలో పోసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడైతే లోపలికి వెళ్ళాను అనమాట. టైం అయితే 9:30 అయింది. త్వరగానే అయిపోయింది. ఇంకా పిల్లలతో అలా కొంతసేపు లూడో అది గేమ్ ఆడుకుని సరదాగా టైంపాస్ చేసి ఇంకా పిల్లల్ని పడుకోమని నేనైతే కొన్ని ఎడిటింగ్ చేసే వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుని అప్పుడు 10:30 అయ్యాక పడుకున్నాను. పిల్లలతో సరదాగా ఈ హాలిడేస్ అయితే ఇలా గడిచిపోతున్నాయి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.